నా కోసం, నా పని కోసం నీ కుమారుని బహుమానంగా ఇస్తున్నా. సంసోను పుట్టక మునిపే దేవుడు సంసోన్ని ప్రతిష్ఠించాడు తన పని చేయడానికి. యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ సొలొమోను మీద బహుబలంగా పని చేయడం, సొలొమోనును బలపరచడం మనం చూస్తాం. కానీ సొలొమోను ఎప్పుడైతే యవన ప్రాయంలోకి వచ్చాడో, బలవంతుడిగా అవతరించాడో, కళ్ళల్లో తప్పిపోయాడు, చూపుల్లో తప్పిపోయాడు. సంగమా, కళ్ళు జాగ్రత్త. నీ దేహమును పరిశుద్ధంగా ఉండాలంటే నీ కళ్ళు తేటగా ఉండాలి. నీ శరీరం పరిశుద్ధంగా ఉండాలంటే, నీ ఒళ్ళు పరిశుద్ధంగా ఉండాలంటే నీ కళ్ళు పరిశుద్ధంగా ఉండాలి. మనలో ఎవరైనా కళ్ళను పాడు చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా ఈరోజు ఒక నిబంధన చేసుకోండి. యోబు అన్నాడు, నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను. స్త్రీల వైపు చూడకూడదని, కన్యకల వైపు, అమ్మాయిల వైపుకు చూడకూడదని, అమ్మాయిల వైపుకు చూడకూడదని నిబంధన చేసుకున్నాడు కళ్ళతో. తమ్ముళ్ళు, చెల్లెళ్ళో, అసభ్యకరమైనటువంటి దృశ్యాలు చూడకూడదని నీ కళ్ళతో నిబంధన చేసుకో. అభ్యంతరకరమైనటువంటి దృశ్యాలు, అభ్యంతరకరమైనటువంటి సీరియల్స్, అపవిత్రమైనటువంటి చిత్రాలు, వీడియోస్ చూడకూడదు అని నీ కళ్ళతో నువ్వు నిబంధన చేసుకో. ఆనాడు యోబు అమ్మాయిల వైపుకు చూస్తేనే తప్పుగా భావించాడు, అంత నీతిమంతుడు. ఈరోజు అర్ధనగ్నంగా ఉన్న బొమ్మలు చూస్తూ కూడా అది తప్పుగా భావించని వాళ్ళు చాలామంది ఉన్నారు. అసభ్యకరమైనటువంటి ఆలోచనలు, తలంపులు, చూపులు కలిగి కూడా అదేమీ తప్పు కాదు అన్నట్టుగా లెక్క లేకుండా జీవించేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి నీ సంగతి ఏమిటి? నీ నోరు సరిగా లేకపోతే నిబంధన చేసుకో. నా నోటిని కుదురుగా ఉంచుకుంటాను. అబద్ధాలు మాట్లాడే నోరు కావచ్చు, బూతులు మాట్లాడే నోరు కావచ్చు, ఇతరులను గాయపరిచే నోరు కావచ్చు. నీ నోరు సరిగా లేకపోతే, కుదురుగా లేకపోతే నీ నోటితో నిబంధన చేసుకో. ఆ నోటిని కాచుకుంటాను. కళ్ళు సరిగా లేకపోతే కళ్ళతో నిబంధన చేసుకో. నా కళ్ళను జాగ్రత్త పరుచుకుంటాను. నీ శరీరం మాటి మాటికి నువ్వు అపవిత్రపరుచుకుంటున్నట్లయితే నిబంధన చేసుకో. నా శరీరాన్ని కాపాడుకుంటాను. యోబు ఎందుకని నీతిమంతుడో తెలుసా, యథార్థవంతుడో తెలుసా? భూమి మీద ఉన్న వారిలో యోబు వంటి వాడు మరొకడు లేడో అని దేవుడు చెప్పే అంత, దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అంత ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి కారణం తెలుసా? నిబంధన, కట్టుబాటు కలిగి జీవించాడు. ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకున్నాడు. తన ప్రాణాత్మ శరీరాల్ని కాపాడుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేశాడు. మరి మన సంగతి ఏమిటో ఒక్కసారి ఆలోచించండి. కళ్ళను పాడు చేసుకున్నాడు సంసోను. ఎవరిని పడితే వాళ్ళని చూడడం మొదలుపెట్టాడు. తలంపులను పాడు చేసుకున్నాడు. చూసిన ప్రతి అమ్మాయిని మోహించాడు. ఆ అమ్మాయి గురించి ఊహించాడు. ఆ తర్వాత ఆమెతో పాపం చేయాలని చెప్పి తెగించాడు. పాపం చేయడానికి తిరిగాడు. ఆఖరికి ఏమయ్యాడు చెప్పండి? దేవునితో ఉన్న కనెక్షన్ కోల్పోయాడు. కానీ సంసోను అనుకున్నది ఏమిటో తెలుసా? దేవుడు నాతో ఉన్నాడో అని భ్రమలో జీవించాడు. తన పాపము మాటి మాటికి సంసోను పాపం చేస్తున్నప్పుడు దేవుడు చూడలేక సంసోన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఒకవైపు ఆత్మీయుడిగా నువ్వు జీవిస్తూనే, మందిరానికి క్రమంగా వస్తూనే,
ఉపవాస ప్రార్థనలో కూడా పాల్పంచుకుంటూనే మాటి మాటికి పాపం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చివరిలో దేవుని మూలముగా దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చెయ్యడు అని ఉంది. నువ్వు నేను దేవుని మూలముగా పుట్టినట్లయితే పాపము చెయ్యం. అది ఇంగ్లీష్ బైబిల్లో ఏముందయా అంటే, దేవుని మూలముగా పుట్టినవాడు అలవాటు ప్రకారము పాపము చెయ్యడం. అలవాటు ప్రకారం అంటే, అలవాటు అంటే అర్థం ఏమిటి? ఆపలేని దాన్ని అలవాటు అంటారు. సిగరెట్లు కాల్చడం వాడికి అలవాటు అనుకోండి, దాన్ని ఆపలేడు. తాగడం వాడికి అలవాటు అనుకోండి, దాన్ని ఆపలేడు. అనగా ఏదైతే హద్దు లేకుండా అదుపు లేకుండా నువ్వు చేస్తున్నావో దానికి నువ్వు అలవాటు పడిపోయావు. బైబిల్ సెలవిస్తుంది, దేవుని మూలముగా పుట్టినవాడు తాను అదుపు చేయలేని పాపము చెయ్యడు. అది అర్థం. ఈరోజు మీరు ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, నేను దేవుని మూలముగా జన్మించాను? ఒకవేళ నువ్వు చెప్పగలుగుతున్నట్లయితే సంతోషం. నేను దేవుని మూలముగా పుట్టిన వాడిని నువ్వు అంటున్నట్లయితే నీలో ఉండే ఒక సాధారణమైన లక్షణం ఏంటి తెలుసా? పాపము నీ కంట్రోల్లో ఉంటుంది. పాపాన్ని నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు. కళ్ళు కావచ్చు, తలంపులు కావచ్చు, చేతలు కావచ్చు, చేష్టలు కావచ్చు, మాట తీరు కావచ్చు, కోపం కావచ్చు, ఆవేశం కావచ్చు, ప్రతిదీ కూడా నీ కంట్రోల్లో ఉంటుంది. కారణం ఏమిటయ్యా అంటే, దేవుడు మనకిచ్చిన ఆత్మ మనలో నివసిస్తున్నట్లయితే మనం ఆత్మఫలము ఫలిస్తాం. ఆత్మఫలము ఏమిటి? ఆశ, నిగ్రహము.